స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు నటించిన అందాల సినీతార శోభన అభినయం కలబోసిన నటి. ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. విక్రమ్ సినిమాతో శోభన హీరోయిన్ గా పరిచయం అయింది. ఇది నాగార్జున నటించిన తొలి సినిమా. ఈ సినిమాతోనే శోభన తెలుగు ప్రేక్షక లోకానికి పరిచయం అయింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారి నారి నడుమ మురారి, వెంకటేష్తో త్రిమూర్తులు, అజేయుడు, మోహన్ బాబుతో అల్లుడు గారు, రౌడీ గారు, గేమ్ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది శోభన. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళ్లలో అద్భుతంగా నటించి అవార్డు కూడా అందుకుంది. శోభన కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ కూడా. క్లాసికల్ డాన్సర్గా ఆమె నేషనల్ వైడ్గా ఎన్నో పెర్ఫార్మెన్స్లు చేసింది. కానీ శోభన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఓ స్టార్ హీరో కారణమని టాక్ వినిపిస్తుంది. ఓ హీరో చేసిన మోసం వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని టాక్ వినిపిస్తుంది. అప్పట్లో స్టార్ హీరోలందరూ శోభనను హీరోయిన్గా తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. శోభన 6 భాషల్లో 230కి పైగా సినిమాల్లో నటించింది.